morning, all of you. A very fresh morning with cool temperature, right? Yes. అనుకోండి స్వెటర్ దాన్ని ఏమని చెప్పండి. Actually, point number 1 we are handling, right? Adjusted present value formula, base case NPV minus what? Issue expenses, present value of tax shield on interest. సమ్ను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మన ప్రాజెక్ట్ కాస్ట్ 270 lakhs, ఇష్యూ ఎక్స్పెన్సెస్ 10 lakhs. అంటే మనం రైజ్ చేయాల్సిన డెట్ ప్రాజెక్ట్ కాస్ట్ ప్లస్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ 270 plus 10 lakhs 280 lakhs, రైట్? ఇంట్రెస్ట్ రేట్ ఆన్ డెట్ వచ్చి 10% అని చెప్పాడు. డిస్కౌంట్ రేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ బేస్ కేస్ ఎన్పివి ఇస్ 14%. ఓకే, అండ్ ట్యాక్స్ రేట్ ఇస్ 30%. క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చి 42 lakhs per annum వస్తాయి మనకి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆల్రెడీ ఫస్ట్ బేస్ కేస్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం. డిస్కౌంట్ రేట్ని యూస్ చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మనం 270 lakhs ఇన్వెస్ట్ చేసాం కాబట్టి దాని బేసిస్ని బేస్ కేస్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం. పర్పెచువల్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి C/R ఫార్ములాని యూస్ చేసాం, రైట్? ఎస్, దగ్గర ఉందిగా ఆల్రెడీ. సొల్యూషన్ చూడండి, ఇలాగ వస్తుంది. సో చూడండి అంటున్నారా, స్టెప్ నెంబర్ 1లో ఆల్రెడీ బేస్ కేస్ ఎన్పివి ప్రజెంట్ వాల్యూ. ఓకే మీరు రాయలేదు కదా, నైస్. స్టెప్ నెంబర్ 2లో డెట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెట్ అమౌంట్? ప్రాజెక్ట్ కాస్ట్ ప్లస్ ఇష్యూ ఎక్స్పెన్స్ 270 plus 10 lakhs 280 lakhs మనం డెట్ అమౌంట్ రైజ్ చేయాలి, అవునా కదా? స్టెప్ నెంబర్ 3 ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ డెట్ అమౌంట్, రైట్? డెట్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఏం నెక్స్ట్? ఇష్యూ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. అంటే స్టెప్ 3 రెగ్యులర్ మీకు ఇచ్చిన ఫార్మేట్లో అలా ఉంది కాబట్టి మీరు చెప్పారు. స్టెప్ 3నే స్టెప్ 2 కింద చేసేసాం, అవునా కదా? దెన్ వాట్ ఎల్స్ ఐ నీడ్ టు డూ? క్యాలిక్యులేషన్ ఆఫ్ present value of tax shield on interest, right? What do you say? మీ అందరికి పర్సనల్గా థింగ్ ఉంది. Calculation of present value of tax shield on interest. Let me calculate tax shield on interest. What is the formula for tax shield on interest? Yeah, interest in tax rate. Now how to calculate interest? Debt amount and the 80 lakhs. Interest rate on debt is 10%, right? I'll get 28 lakhs interest. Tax rate and the 30%. And the amount 8 lakh for tax shield on step number then kada. Then present value of tax shield on interest is equal to ఈ ట్యాక్స్ షీల్డ్ ఎన్ని ఇయర్స్ వస్తుంది మనకి? అన్డేటెడ్ డెట్, ఇర్రెడీమబుల్ డెట్ కదా, పర్పెచువల్గా మనకు వస్తుంది ట్యాక్స్ షీల్డ్. ఎందుకంటే మీరు ఫర్ ఎవర్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కాబట్టి ఫర్ ఎవర్ ట్యాక్స్ షీల్డ్ వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? అప్పుడు ఫార్ములా మీకు ఫస్ట్ ఫార్ములానా సెకండ్ ఫార్ములానా మీకు చెప్పాను కదా, 2 ఫార్ములాస్. యాంటిటీ ఫ్యాక్టర్ యూస్ చేయాలా, C/R ఫార్ములా యూస్ చేయాలా? దెన్ ఫార్ములా ట్యాక్స్ షీల్డ్ ఆన్ ఇంట్రెస్ట్ డివైడ్ బై
divided by interest. Tax shield on interest ఎంత 8 lakh divided by interest rate 10% ega, that I'll get 84 lakhs, right? Can I calculate adjusted and adjusted present value? What is the formula for adjusted present value? Base case NP minus plus present value of tax shield on base case NP 30 lakhs. Expenses 10 lakhs. 30 lakhs minus 10 lakhs plus present value of tax shield on interest ఎంత adjusted positive 104 lakhs, right? The first part of the question. Second part ఏమడిగా చూడు, calculate the adjusted discount. Adjusted discount rate ఎలా calculate చేయాలంటే NPV 0 అయ్యేటట్టు adjusted discount calculate. మనకి ఎంత క్యాష్ ఫ్లో వస్తే సేవింగ్స్ యాన్యువల్ సేవింగ్స్ మన NPV 0 అవుతుందో ఆ క్యాష్ ఫ్లోని బేస్ చేసుకుని మనం అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 104 lakhs వచ్చింది, that number to 0. How I can get it? Let X be the annual or cash allow become 0 అయ్యేటట్టు నేను క్యాలిక్యులేట్ చేయాలి, డిస్కౌంట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది చేయాలంటే ముందు అసలు యాన్యువల్ సేవింగ్స్ ఎంత వస్తే NPV 0 వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో నో దట్ స్ట్రైట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. X డివైడెడ్ బై డిస్కౌంట్ రేట్ ఎంత 14%, అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడ్ బై డిస్కౌంట్ రేట్. ఆర్ యూ గెటింగ్? క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడ్ బై డిస్కౌంట్ రేట్ మైనస్ మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే డెట్కి రిలేటెడ్గా 280 lakhs. ఎక్స్పెన్సెస్ కలుపుకుని నేను లెస్ చేస్తాను. దట్ షుడ్ బి ఈక్వల్ టు 104 lakhs పాజిటివ్ వచ్చింది, దాన్ని మీరు నెగిటివ్ చేయాలి, మైనస్ 1. ఈ ఈక్వేషన్ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. X బై 14% ఇస్ ఈక్వల్ టు మైనస్ 280 lakhs ఇస్ ఈక్వల్ టు మైనస్ 104 lakhs, అంటే 280 lakhs minus 104, so 170. X by 14% is equal to 176 lakhs. Then X is equal to 176 lakhs into 14%, so 24.4 lakhs. So this is the required annual savings to get NPV is equal to 0. Required annual savings or required annual cash inflow 4.6. దీని బేస్ చేసిన అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ క్యాలిక్యులేషన్. అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ యాక్చువల్లీ ఇంతకుముందు 14% తీసుకుని, అట్లా కాకుండా ఇప్పుడు మన డిస్కౌంట్ రేట్ ఎంతవరకు డిక్రీజ్ అవ్వచ్చు. ద ఫార్ములా ఇస్ రిక్వైర్డ్ annual cash inflow divided by 4.64 divided by 0.088 divided by the debt amount. And the required annual cash inflows 34.4 lakhs divided by and the investors along with the expenses 80 lakhs. So 200 కొట్టండి, 0.088 అంటే 8 for the adjusted discount 8.8% వస్తే
ఇవి 0 అవుతుంది. చెక్ చేసుకొని కావాలంటే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత వచ్చింది? 4.64 lakhs. 24.64 divided by 8.8% అంతేగా. క్యాష్ ఇన్ఫ్లో డివైడ్ బై డిస్కౌంట్ రేట్ 8.8% వచ్చింది 280 lakhs మైనస్ ఇన్వెస్ట్మెంట్ 280 lakhs అండ్ ఎంత లైక్ దట్. థర్డ్ క్వశ్చన్ థియరిటికల్ క్వశ్చన్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాపీ. Actually, we have one more question in this problem, right? Third point, explain the circumstances under which adjusted discount rate may be used to evaluate future investments. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఎప్పుడు యూస్ చేస్తారంటే, అంటే ఈ డిస్కౌంట్ రేట్ యూస్ చేసి క్యాలిక్యులేషన్స్, ఎన్పివి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు చేస్తారు సార్ అని అడుగుతున్నాడు. సో ఎప్పుడంటే ఆ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ మనం ఇప్పటి వరకు అనలైజ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ రిస్క్ రెండు సిమిలర్గా ఉంటాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ దేని నుంచి క్యాలిక్యులేట్ చేస్తారో చూడాలి. ఆ ప్రాజెక్ట్ ఏ బిజినెస్, ఆ బిజినెస్కి ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ రిస్క్ ఉంది, అదే రిస్క్ సిమిలర్ రిస్క్ ఫీచర్స్ ఉండి రిస్క్ ప్రొఫైల్ ఉన్న ప్రాజెక్ట్ మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేయడానికి ఈ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ యూస్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఏదైనా ఒక న్యూ ప్రపోజల్ని మనం ఇవాల్యుయేట్ చేస్తాం, ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఈ డిస్కౌంట్ రేట్ యూస్ చేయాలంటే ఆ న్యూ ప్రపోజల్ బిజినెస్ రిస్క్ మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిస్క్ రెండు ఏమై ఉండాలి? సిమిలర్ అయి ఉండాలి. అప్పుడే ఈ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మనం యూస్ చేయొచ్చు. సో ఒకసారి మీరు చూస్తే here is the circumstances. This ADR అంటే adjusted discount rate may be used to evaluate the future investments only if the business risk of the new venture is identical to the one being evaluated here. అంటే ఇప్పటిదాకా మనం evaluate చేసిన దానికి సిమిలర్గా ఉంటేనే, అండ్ the project is to be financed by the same method on the same terms. మళ్ళీ ఆ న్యూ ప్రాజెక్ట్ కూడా డెట్ నుంచే ఫైనాన్సింగ్ జరిగి ఉండాలి. వినిపిస్తుందా? So the effect on the company's cost of capital of introducing debt into the capital structure cannot be ignored. అలాగే డెట్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా చేంజ్ అవుతుందో ఇగ్నోర్ చేయకూడదు అంటున్నాడు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ కేడీ అండ్ కేఈ. కేడీని రెండింటిని యావరేజ్ చేస్తే ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి ఏవో వస్తుంది. ఇంతకుముందు ఈ సమ్లో మీకు గుర్తుందో లేదో ఆల్ ఈక్విటీ ఫర్మ్ అంది, అవునా కదా? ఇప్పుడు ఎలా కన్వర్ట్ అయింది? ఈక్విటీకి డెట్ యాడ్ చేస్తున్నాం కదా మనం, న్యూ ప్రాజెక్ట్ వల్ల డెట్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు కేఈ ఉంటుంది, ఈక్విటీ కాస్ట్, డెట్ కాస్ట్ ఉంటుంది. రెండింటిని యావరేజ్ చేస్తూ మనం కన్సిడర్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, అయితే ఈ పాయింట్స్ మీరు సెకండ్ చాప్టర్ ఉంది కదా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాప్టర్, అది అయిన తర్వాత చూస్తే ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నేనేం చెప్తానంటే ఈ సమ్లో మోస్ట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఎందుకు జరుగుతుంది అనేది ఎక్కువగా స్టడీ చేయ, స్ట్రైట్ ప్రాసెస్ ఓరియంటెడ్గానే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అంత లాజికల్గా ఉండదు. అవుతుందా? మేబీ యూ నాట్ గెట్ బెటర్ సాటిస్ఫాక్షన్ ఫర్ దిస్ సెకండ్ పాయింట్. ఎందుకు చేస్తున్నాం అనే దానికి ఒక క్లారిటీ లేదు, అండ్ బెటర్ ఎక్స్ప్లెనేషన్ కూడా స్టడీ మెటీరియల్ ఎక్కడ ఇవ్వలేదు దీని గురించి. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ రీజనబుల్లే, మళ్ళీ అంటే సిమిలర్ నేచర్ ఉన్న దాన్ని మనం వాల్యుయేట్ చేయడానికి యూస్ చేస్తాం అనేది. సెకండ్ పాయింట్ కానీ ఫస్ట్ పాయింట్ అయితే ప్రాసెస్ ఓరియంటెడ్గా మనం బాగానే నేర్చుకున్నాం. సెకండ్ పాయింట్ కూడా యాజ్ యూజువల్గానే గుర్తుపెట్టుకోండి, బికాస్ 2018లో ఫర్ ది ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సొల్యూషన్ అంత సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ అవ్వలేదు, ఇప్పటికీ దాన్ని మార్చట్లేదు. న్యూ స్టడీ మెటీరియల్ కూడా అదే సొల్యూషన్ కంటిన్యూ చేస్తాం. బెటర్ రిమెంబర్ దిస్ అండ్ రీటైన్ దిస్. ఓకే, ఈ క్వశ్చన్ మాత్రం, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? దట్స్ ఇట్.
సారీ కాపీ చేయండి థర్డ్ పాయింట్. ఎస్, యాక్చువల్లీ 36 పెండింగ్ ఉంది. అది కాకుండా ఏదైనా హాఫ్ ద పార్ట్ మన మధ్యలో వదిలేసిన క్వశ్చన్ ఏమైనా ఉందా? హాఫ్ ద క్వశ్చన్ ఐ గెస్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అని ఏదైనా ప్రాబ్లం కానీ మిమ్మల్ని చేయమని చెప్పుంటాను. నా గెస్ అడుగుతున్నాను చూడండి. 31 అయిపోయింది కదా, ఓవర్ 31. ఒకవేళ ఓవర్ అయితే ఓవర్ కాకపోతే పక్కన రాసుకోండి హెచ్డబ్ల్యూ అని. సింపుల్ క్వశ్చన్. యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎన్పివి, డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్, ఐఆర్ఆర్. రైట్ క్వశ్చన్ అది. ఓకే, బేసిక్ అనమాట. నెక్స్ట్ 30 సెకండ్లో అన్నీ కంప్లీట్ చేసామా? వచ్చేలేదు 30 సెకండ్ సీరియస్లీ. 32 పొజిషన్ చూడండి. ఈవెన్ 32 కూడా సిమిలర్గా ఉంటుంది. ఎలా సిమిలర్గా ఉంటుంది సార్ అంటే, ఇంతకుముందు నో చేయలేదు కదా, అలాంటి మోడల్ అసలు చేయలేదు కదా. టచ్ కూడా చేయలేదు ఈ సమ్ అయితే. మరి మీరు పెండింగ్ ఒకటే ఉందన్నారు, 32 కూడా ఉందా అయితే? ఐషా హలో, అది కాకుండా రోజు 32 కానిద్దాం. Can I read the question? 32nd problem. Hello. Consider the following mutually exclusive projects. Projects ABCD. C0, C1, C2, C3, C4. 4 years inflows. Similar model అస్సలు టచ్ చేయలేదుగా మనం. ఇలాంటిది ఎక్కడో చేసినట్టు అనిపిస్తుంది. ఓకే దెన్ ఫైన్. ప్రాజెక్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? C0 అంటే క్యాష్ అవుట్ఫ్లో ఇన్ ఇయర్ 0. C1, C2, C3, C4 క్యాష్ ఇన్ఫ్లోస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఇయర్స్. ఓకే, ABCD ప్రాజెక్ట్స్ ఇచ్చాడు. రిక్వైర్డ్ 1, క్యాలిక్యులేట్ ద పే బ్యాక్ పీరియడ్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్. ప్రతి ప్రాజెక్ట్కి పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. చేద్దామా? ప్రాబ్లం నెంబర్ ఎంత ఇది? 32. అంటే ఇందులో పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేషన్ సింగిల్ స్టేట్మెంట్లో చేసేయచ్చు. అందుకే న్యూ మోడల్ ఇది మనకి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పే బ్యాక్ పీరియడ్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. కాలమ్స్ వచ్చి ప్రాజెక్ట్ C0, C1, C2, C3, cumulative cash flow, PBP అంటే payback. ప్రాజెక్ట్ A, B, C, D. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 10,000 అవుట్ఫ్లో. సార్ ఈ C4 ఎందుకు రాయలేదు? అవసరం లేదు, C4తో పని ఉండదు. ఒకసారి C1 క్యాష్ ఇన్ ప్లాన్ చూడండి, 6,000, C2 2,000, then 2,000, టోటల్ ఎంత చూడు? 10,000. అంటే ఎన్ని ఇయర్స్లో రికవర్ అయిపోతుంది? 3 years పే బ్యాక్ పీరియడ్, రైట్. నెక్స్ట్ B, 10,000 అవుట్ఫ్లో. C1 2,500, నెక్స్ట్ 2,500, 5,000, టోటల్ 10,000 పే బ్యాక్ పీరియడ్. ఇక్కడ కూడా 3 yearsలో రికవర్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ 3,500 ఇన్వెస్ట్మెంట్, అవునా కాదా? ఫస్ట్ ఇయర్ ఇన్ఫ్లో 15,000 కాదు, అది 1,500, ఒక 0 కొట్టేసేయండి. 2,500 డాష్. థర్డ్ ఇయర్ అవసరం లేదు నాకు, ఎందుకంటే ఇక్కడికే నాకు 4,000 వచ్చేసింది. నాకు కావాల్సి జస్ట్ ఎంత మాత్రమే? 3,500. ఇది క్యాలిక్యులేట్ చేయాలి నేను పే బ్యాక్ పీరియడ్. ఓకే, దేనికి? ప్రాజెక్ట్ సికి సపరేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ డీకి 3,000 ఇన్వెస్ట్మెంట్ అయితే ఫస్ట్ 2 years ఏం లేదు, కానీ థర్డ్ ఇయర్ ఒకేసారి ఎంత వస్తుంది? 3,000 ఇన్ఫ్లో వస్తుంది, అవునా కదా? లో
క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత 3000, పే బ్యాక్ పీరియడ్ ఎంత 3 years. స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఒకటే సికి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు సార్ నాకు చెప్పండి, 2 yearsలో ఎంత కవర్ అవుతుంది? 4000 కవర్ అవుతుంది. కానీ నాకు ఇన్వెస్ట్మెంట్ కవర్ అవ్వాల్సిన ఎంత 3500 మాత్రమే. ప్రాజెక్ట్ సికి పే బ్యాక్ పీరియడ్ సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఇన్వెస్ట్మెంట్ కవర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ఇయర్ 1 ఎంత కవర్ అవుతుంది ప్రాజెక్ట్ సికి? ఇయర్ 1కి 1500ఏనా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత కవర్ అవుతుంది? 1500. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు బి కవర్డ్. యాక్చువల్లీ హౌ మచ్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్? 3500. అందులో 1500 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్కే కవర్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత కవర్ అవ్వాలి? 2000. ఓన్లీ సెకండ్ ఇయర్కి ఎంత క్యాష్ ఫ్లో వస్తుంది? 1 year క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది? 2500. కానీ నాకు ఎంత కావాలి? 1000. సో సింపుల్ ప్రపోర్షనల్ క్యాలిక్యులేషన్. దేర్ ఫోర్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 2000 ఇంటూ 1 డివైడ్ బై 2500. ఎంత? నో యాక్చువల్లీ రాంగ్. పే బ్యాక్ పీరియడ్ ఇస్ ఈక్వల్ 1 year ఆల్రెడీ ఫిక్స్డ్ కదా. 1 year ప్లస్ 2000 into 1 divided by 2500 ఎంత? 1.8 years, right? సో ప్రాజెక్ట్ సి పే బ్యాక్ పీరియడ్ ఎంత అంటే 1.8 years అని రాయాలి. Yes, that's it. Next question. If the standard payback period is 2 years, which project will you select? 2 years అయితే అసలు ఒకే ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ అది? సి ప్రాజెక్ట్ మాత్రమే లెస్ దెన్ స్టాండర్డ్ పే బ్యాక్ పీరియడ్ 1.8 years ఉంది కాబట్టి. విల్ యువర్ ఆన్సర్ డిఫర్ ఇఫ్ స్టాండర్డ్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ 3 years? వాళ్ళు 3 years అయితే మీ ఒపీనియన్ ఏంటి? 3 years అయితే అప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, బికాస్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఈక్వల్ టు 3 years ఆర్ లెస్ దెన్ 3 years, రైట్? కంక్లూషన్ రాయండి. If the standard payback period is 2 years, the standard payback period is 2 years, it is advisable to select project C, and if the standard payback period is 3 years, and if the standard payback period is 3 years, the standard payback period is 3 years, we can select all the projects. Next question ఎవరు అడిగారు చూడండి. Point 3. The cost of capital is 10%. Compute the discounted payback period for each project. అన్ని ప్రాజెక్ట్స్కి discounted payback period క్యాలిక్యులేట్ చేయమన్నాడు. Which project will you recommend if the standard discounted payback period is 2 years and 3 years? కంక్లూషన్ ఇలాగే రాయాలి. ముందు థర్డ్ పాయింట్ సాల్వ్ చేసే బదులు ఫోర్త్ పాయింట్ సాల్వ్ చేస్తే థర్డ్ పాయింట్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటి? కంప్యూట్ ద ఎన్పివి ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. విచ్ ప్రాజెక్ట్ విల్ యూ రికమెండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్పివి క్రైటీరియన్?
The cost of capital is 10%. What will be the appropriate choice criteria in this case? The present value factors at 10% out. 1 to 4 years factors ఇచ్చేసి అన్ని ప్రాజెక్ట్స్కి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయండి. 4 ప్రాజెక్ట్స్కి సింగిల్ టేబుల్లో ఎన్పివిస్ క్యాలిక్యులేట్ చేయడం గుర్తుందా? ఇయర్ క్యాష్ ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ 10%, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. అలా ఏ ప్రాజెక్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 4 ప్రాజెక్ట్స్. అంతా అయిన తర్వాత అప్పుడు థర్డ్ పాయింట్ హ్యాండిల్ చేయండి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్లో స్టెప్ నెంబర్ 1లో మీరు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ని అక్యుములేట్ చేయాలి. కాలమ్స్ ఏమొస్తాయి? ఇయర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, క్యుములేటివ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ రికవరీ పీరియడ్ చెక్ చేసుకుని ఇన్ బిట్వీన్ ఏదైనా 2 years మధ్యన ఉంటే ప్రపోర్షనేట్ కంప్యూటేషన్ చేయడం నేను మీకు ఆల్రెడీ నేర్పించాను. సో ఆ వేలోనే డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ని ప్రాజెక్ట్స్కి? 4 ప్రాజెక్ట్స్కి. ఎన్పివి క్యాలిక్యులేట్ చేయండి ఈ సెషన్లో. తర్వాత ఎలాగ రేపు అంతా ఖాళీయే కాబట్టి డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్కి అది కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. కంక్లూజన్ రాసుకుని ఒక సమ్ ఉంది, కంప్లీట్ చేద్దాం. ఓకే.